హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన టాలీవుడ్లో మొట్టమొదట ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరని? ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చిత్ర పరిశ్రమలో నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు సినిమాలోనికి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది రోజుల్లోనే స్టార్గా మారి కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క హీరోయిన్ హీరోలకు ధీటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ₹1,00,00,000 కూడా కొందరు హీరోయిన్స్ చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ఒక్కొక్క సినిమా హిట్ కాగానే కోట్ల రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటితో పోలిస్తే గతంలో నటీనటుల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. ₹1,00,00,000 అంటే చాలా ఎక్కువే. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరంటూ ఒక వార్త వైరల్గా మారింది. కాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొట్టమొదటిసారిగా ₹1,00,00,000 తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి కాగా, టాలీవుడ్లో మాత్రం మొట్టమొదటి ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న బ్యూటీ ఇలియానా. ఈ నటి తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఇక పోకిరి సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో ఈ బ్యూటీ తర్వాత చిత్రం ఖతర్నాకు ₹1,00,00,000 తీసుకుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ విషయం ఎంతమందికి తెలుసో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.